వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టానే షేక్ చేస్తాడు. అతని డ్యాన్స్తో అయితే ఎన్ని ట్రోల్స్ వచ్చినా అస్సలు పట్టించుకోడు, ఇంకా దానికి మించే చేస్తాడు తప్ప అస్సలు ఏం మాత్రం తగ్గడు. అస్సలు తగ్గేదేలే అంటూ ఇంకా ముందుకైతే దూసుకెళ్తూనే ఉంటాడు. సో అదేవిధంగా ఎన్ని ట్రోల్స్ చేసినా కానీ అస్సలు పట్టించుకోకుండా అతని టీంతో ఇంకా మనల్ని అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. సో ఎక్కడ మనల్ని అయితే డిసప్పాయింట్ చేయడు. సో మనం ఇన్స్టా డిలీట్ చేసుకున్నా సరే కానీ అతను మాత్రం ఆ డ్యాన్స్ మాత్రం ఆపడు. సో అతనే మనతో పాటు ఉన్న బషీర్ మాస్టర్ గారు. సో హాయ్ అండి, ఎలా ఉన్నారండి? చాలా బాగుంది. సో ఏది ఆ ఎనర్జీ ఏది మరి? ఇంకా ఏంటి అంటే ఫాస్టింగ్ అనా? ఫాస్టింగ్ రంజాన్ అంటే ఇక తెలుసుగా మొత్తం ఇప్పటికి 25 అయినాయి, ఇంకా 25 ఉన్నాయి. ఓకే. ఇక డల్ అయిపోతుంది. అంటే డల్ అంటే ఓన్లీ నోరు ఒకటే డల్ అయితే మాకు హుషారు ఉంటుంది, కొంచెం మౌత్ ఒకటే కొంచెం డల్ ఉంటుంది. సో ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ కానీ మీ డ్యాన్స్ అన్ని చూస్తే మాకు ఒక ఎనర్జీ వైబ్ అనేది వస్తుంది. సో ఇంకా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఆ ట్రోల్స్ గురించి ఏమంటారు? ట్రోల్స్ అంటే నేను మొన్ననే చెప్పిన, బషీర్ మాస్టర్ని వాడుకున్నవాడికి వాడుకున్నంత, అది ఎట్లా వాడుకుంటారో వాళ్ళ ఇష్టం. అంటే మీ ట్రోల్స్ ద్వారా కూడా కొందరు సంపాదిస్తున్నారంటారా? వస్తాయిగా. ఇప్పుడు ఫేస్బుక్లో నాది ఏ వీడియో నన్ను జస్ట్ ఇట్లా ఏదైనా అనిపెడితే కూడా అది మినిమం 5 లక్షలు అయితే ఈజీగా వెళ్తుంది. ఇంకా వెళ్తున్నాయిగా, పోనీలే పాపం వాళ్ళు కూడా బతకాలి కదా, నన్ను వాడుకొని నేను చెప్పి ఇడ్చి పెడతాను నేను. అంటే మీ ఒక్క వీడియో వల్ల దాదాపు ఎన్ని లక్షలు సంపాదించవచ్చు అంటారు? లక్షలు లేదులే పాపం, ఇప్పుడు తగ్గింది ఫేస్బుక్లో. మా అంటే ఓ రోజుకు ఒక $5, 5 రోజుకు $5 అంటే పర్వాలేదు. నెలకు ఒక 10,000, 15,000, 20,000 వస్తాయి. అట్లా వస్తాయి, ఈజీగా వస్తాయి. చిన్న చిన్న ఛానల్ చాలుగా. సో ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మీకు? ప్రాజెక్ట్స్ అంటే ఫర్దర్గా మొత్తం కొంచెం ఈ సోషల్ మీడియాలో కొంచెం టీమ్స్ని తగ్గించి అంటే మంచి ముందుకు వెళ్దాం అన్నట్టు. అది చెప్పను, ఒక ఈ 2-3 monthsలో మళ్ళీ వేరే తీరుగా మారిపోతుంది పేరు. సోషల్ మీడియా కాకుండా వేరే తీరుగా మారిపోతుంది మొత్తం. ఒక ఫ్రీ డ్యాన్స్ స్టూడియో పెడుతున్నాం, ఫ్రీ డ్యాన్స్ స్కూల్ అనమాట. ఎవరైతే మంచి యంగ్ టాలెంట్ ఉన్న పర్సన్స్, గాడ్ గిఫ్ట్ ఉన్న టాలెంట్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కోచింగ్ ఇచ్చి మొత్తం ఒక ట్రెండ్ సృష్టిస్తాం. అంటే ఫ్రీగా నేనా వాళ్ళకి? ఆగస్టు వరకు చూడండి, ఒక మొత్తం కొత్త ట్రెండ్ సృష్టిస్తాం. సో ఇక్కడ ఫ్రీ డాన్స్ అని పెట్టారు కాబట్టి సో అందరికి ఫ్రీ అయినా? ఫ్రీ అంటే ఎవరిని పడితే అని తీసుకోను, ఓన్లీ టాలెంట్. వాళ్ళ టాలెంట్ ఉన్న గాడ్ గిఫ్ట్ మనసులు ఉంటుంది కొంతమంది. సో అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారంట? ఎందుకు రారు? అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వస్తారు అంతే. సో అంటే ఇంకా నేను డాన్స్ స్కూల్ పెడితే మస్తు మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. నేనే చెప్పను కానీ ఏదో ఒక పెద్దది ఇట్లనే ఒక పెద్ద ఆఫీస్ ఒకటి దొరికింది, దాంట్లో పెట్టేస్తా. దాంట్లో జిమ్నాస్టిక్, డాన్స్ అంతా ఫ్రీ. ఒక ట్రూప్ తయారు చేస్తా, 10 girls 10 boys. అంటే మేము ఏ ఇంటర్వ్యూలో చూసినా కానీ సో నన్ను తొక్కేశారు, నన్ను అసలు ఎదగనివ్వలేదు, నన్ను చాలా మంది తొక్కేశారు ఇండస్ట్రీలో, డాన్సర్స్ తొక్కేశారు అని విన్నాము. సో అసలు ఎవరు మిమ్మల్ని తొక్కింది? పేరు ఎందుకు లేదని తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ వాళ్ళే ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా వాళ్ళే నన్ను కావాలని, నువ్వు హైట్ ప్రాబ్లం, నీకు డాన్స్ రాదు, అది ఇది అని చెప్పి, అంటే కార్డు తీసుకుంటానికి వెళ్ళినప్పుడు అట్లా చేశారు. అది కార్డు రానికుండా చేసింది వాళ్ళే అనమాట. ఇప్పుడు మేము ఇంత స్ట్రగుల్ పడి ఇంత బాధపడుతున్నాం అంటే వాళ్ళే. తెలుగు డాన్సర్స్ యూనియన్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేయబట్టికే నా లైఫ్ ఇలా అయింది. రీసెంట్గా కొన్ని సాంగ్స్ వచ్చాయన్న, దాని మీద కూడా మీరు కామెంట్స్ చేశారు. సో ఒకసారి మన వీడియోలో చెప్పండి ఆ సాంగ్స్ అంటే మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది. ఏంటంటే ఒకటి వచ్చేసి దబిడి చాలా ట్రోల్ అయింది, మాకు చాలా నచ్చలేదు, ఇలా చేయడం కరెక్ట్ గా అని చెప్పి. ఇంకొకటి అది ద సర్ప్రైజ్ అని చెప్పేసి, అది కూడా సాంగ్ చాలా ట్రోల్ అవుతుంది. ఆల్రెడీ లేడీ కమిషనర్ కూడా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఎంత కాటానికి కారణం ఏంటంటే కొత్త వాళ్ళు రాకపోవటం. కొత్త యంగ్ టాలెంట్ ఎక్కడ అవ్వబడుతున్నారు? ఒక ఆర్టిస్ట్లో అవ్వబట్లే, ఒక డ్యాన్స్లో అవ్వబడట్లే, ఎక్కడ కూడా అవ్వబట్లే. మొత్తం పాత వాళ్ళనే రుద్ది మసాలాగా వాళ్ళనే పెట్టుకుంటారు కానీ కొత్త టాలెంట్ రావట్లేదు. ఇప్పుడు ఆటలో చేసినా కానీ, డీలో చేసినా కానీ కొరియోగ్రాఫర్స్ ఎవరయ్యారు? ఒక్క యశ్వంత్ మాస్టర్ తప్ప ఎవ్వరు రాలే. కొత్త వాళ్ళు వస్తే కదా మన కొత్త స్ట్రెండ్ రావడానికి, కొత్త స్టెప్స్ రావడానికి. కొత్త వాళ్ళు ఏమైనా రానియట్లేదు, పాత వాళ్ళే చేసి అయ్యే స్టెప్పులు. బాగా బిజీ ఉన్నవాడికి కొరియోగ్రాఫర్ ఇస్తే ఏం చేస్తాడు? చేసిన మూమెంట్లో చేసి పెండి కొట్టి ఇచ్చేస్తాడు. అందుకోసం కొత్త యంగ్ టాలెంట్ వస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ సినిమా తీసినా ఏ పాట తీసినా దానికి పబ్లిసిటీ ముఖ్యం కాబట్టి ఇట్లా కొంచెం కాంట్రవర్సీ స్టెప్పులు వేస్తే ఏమైందంటే ఆ సినిమాని అందరూ అనుకుంటారు మా సినిమా రావు, నువ్వు బాగా వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. కానీ బ్యాడ్ ఒపీనియన్ అయితే ఆల్రెడీ శేఖర్ మాస్టర్ మీద జనాలకు పడిపోయింది. చేసిన స్టెప్పులు చేస్తున్నాడు, చేసిన మూమెంట్లే, ఇక్కడ బ్యాక్ సైడ్ కొట్టడం, లంగా గుంజడం.
కానీ అది ఆయన ఎందుకు అట్లా చేస్తుండో ఆయనకే అర్థం కావాలి. ఇక్కడ మీరు అసలు ఇండస్ట్రీ అంటే మరి ఒక వీడియో ట్రోల్ అవుతుందన్న, ఒకసారి ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. సో వీలైతే సాంగ్ మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మనకు కూడా యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి. జస్ట్ మినిట్. అది మేము దాదాపు ఒక 5-6 years నుంచి చూస్తూనే ఉన్నాం ఈ వీడియో. మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చి మళ్ళీ ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తాను ఒక్కసారి? నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడు ఎలా తయారవుతాడు? వాడు వచ్చి మళ్ళీ నా ముందర నించుంటే నిన్నే నేను కొడతాను అంటున్నాను. ఇప్పుడు నేను వాడినే చేయాలి? ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు? సో అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే అన్న, ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ డి షో D2 అనేది ఒక చెత్త ప్లాట్ఫామ్ అని చెప్పి నేను D1 ఫస్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నాది చిన్న ఏజ్, అప్పుడు చిన్న ఏజ్ మీన్స్ అంటే 18, 19, 20 సంవత్సరాలు అట్లే ఉంటాయి. అయితే వీళ్ళందరూ కావాలని రాకేష్ మాస్టర్ని ఎత్తిర్రు అక్కడ. ఇప్పుడు కంటెస్టెంట్ ఒక మాస్టర్ చెయ్యి, ఒక కంటెస్టెంట్ ఒక చెయ్యి 2 కొడితేనే సపోర్ట్లు వచ్చేది. నాకు అక్కడ సిచ్యువేషన్ నచ్చలే. ఆ ఎపిసోడ్లో నేను గలీజుగా తిట్టిన వాడిని, ఇంకా వాళ్ళు అన్నీ పెట్టలే, నన్ను కావాలని బ్లేమ్ చేశారు. కానీ ఈ జనాలు చూడు, ఈ సోషల్ మీడియాలో బషీర్ మాస్టర్ ఒక్కడే ఉన్నట్టు, పాత ఎప్పుడో వీడియోలో 11 years బ్యాక్ 12 years బ్యాక్ వీడియోని తీసుకొచ్చి ఊకే అదే 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 ట్రోల్ చేస్తే అంటే వాళ్ళకి సిగ్గుందా లేదా మైండ్ ఉందా, వాళ్ళ మనసులా, వాళ్ళకు పుట్టుక పుట్టిరా కూడా తెలవట్లేదు. అంటే ఈ హైదరాబాద్లో సోషల్ మీడియాలో మొత్తం బషీర్ మాస్టర్ అక్కడ తప్పు చేసింది. ఎంతమందో చేస్తుంటారు అక్కడ, తప్పు నేను చేయను కూడా చేయలేం, దాన్ని కావాలనే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఒక మనిషిని 10 సార్లు చూపిస్తే ఏంది ఫేమస్, నన్ను కావాలని ఫ్రీ పబ్లిసిటీ చేస్తారు, చేసుకొని వాడుకున్నోడికి వాడుకున్నంత. యాక్చువల్గా మీరు ఎన్ని సాంగ్స్కి ఇప్పటి వరకు కొరియోగ్రఫీ చేశారు? సినిమా ఇండస్ట్రీలో అయితే నేను వచ్చిన కొత్తలో 2000 అంటే 10 తర్వాత 11 తర్వాత 2009 నుంచి 2014 వరకు ఒక 15 సినిమాలు చేసిన. 15 సినిమాలు అంటే చిన్న సినిమాలే. వీరుకే డైరెక్టర్, పోట్ల వీరుకే డైరెక్టర్. ఆయన సినిమా వచ్చి ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి. దాంట్లో హీరో వచ్చి ఈయన మన తారక రత్న, ఓకే, చనిపోయారు కదా, ఆయన చేసిన, ఆయన సింగిల్ కార్డు. దాంట్లో నరేష్ గారితో ఒక సాంగ్ చేసిన. దాని తర్వాత నీలంపాటి అమ్మవారు అని చెప్పి మంచి గొప్ప సినిమా, అది యూట్యూబ్లో ఉన్నాయండి. దానికి 3 సాంగులు చేసి. అందులో ఏమైనా వైరల్ అయ్యాయి? వైరల్ అంటే అప్పుడు వైరల్ ఇవన్నీ లేవు కదా, అప్పుడు వైరల్ అని ఏం లేదు, సినిమా పాట ఇట్ అయినా ఇట్లా అయినా అంతే. ఇప్పుడు ఏది చూసినా వైరల్ వైరల్ అంటారు. అప్పుడు చేసిన 10 రీసెంట్ గా మీరు చేసిన వీడియోస్లలో ఒకటైనా బయటకు వచ్చిందా? సాంగ్లు ఆల్బమ్ సాంగ్స్ అయితే రాలేదు. ఆల్బమ్ సాంగ్లు యాడ్ చేసిన పాతే ఇప్పుడు చేయలేదు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. చేయాలంటే ఎంతసేపు ఈజీ పబ్లిసిటీ కావాలని కావట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు, నేను చేసే చేష్టలకే నాకు తన పబ్లిసిటీ వస్తుంది. టైం వచ్చేసింది అంతే. ఏవో 2 సాంగ్స్ బాగా హిట్ అయినాయి, ఏది అదే నీకు నాకు ఏమున్నది ఒకటి, సుజనా తిన్నావారు ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రెండ్లో మళ్ళీ చేస్తున్నా. ఇది జనరేషన్ ఇంకా సాంగ్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడు చేస్తా. ఇంకేమైనా పాన్ ఇండియా లెవెల్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? పాన్ ఇండియా లెవెల్లో అంటే చూడాలి, ఇక చేస్తే సినిమాలే చేయాలి. పాన్ ఇండియా లెవెల్ సినిమా కొరియోగ్రఫీ చేయాలి. తిరగాలనుకుంటున్నా ఆఫీస్లో ఏమిటి తిరగాలంటే ఇప్పుడు తిండి తగ్గుతుంది కదా, మళ్ళీ అటు పోతే ఇటు డబ్బులు రావు, ఇటు పోతే అటు డబ్బులు రావు. కాబట్టి కొంచెం ఇటు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో చేయాలనుకుంటే హీరోతో చేస్తారన్న. హీరో ఎందుకు, మంచి పాన్ ఇండియా సినిమా చేసే డైరెక్టర్ని పట్టుకుంటే ఆయన ఏమన్నతో తీసినా హిట్ అయింది అంతే. సో మీకు ఏ హీరోతోని కొరియోగ్రాఫ్ చేయాలని? నాకు ఏ హీరోయిన్ కాదు, పాట మంచిగా ఉండాలి. ఒక మంచి ఫేవరెట్ ఉంటుంది కదా? ఫేవరెట్ అని ఏం కదా, మాస్ సాంగ్ మహేష్ బాబు అంటే ఇష్టం నాకు. మహేష్ బాబుతో చేయాలని ఇష్టం. సో ఇప్పుడు మహేష్ బాబు గారు ఇప్పుడు SSMB 29 మూవీ తీస్తున్నారు కదా, రాజమౌళి గారి కాంబినేషన్ లో. సో అందులో ఏమైనా ఛాన్స్ ఇస్తే చేస్తారా? మస్తు చేస్తా. బాగా మంచి సాంగ్ ఇస్తే మంచి సాంగ్ చేస్తా. 1000 మంది డాన్సర్లు పెట్టినా నేను చేయదద్దాము నాకుంది. ఓకే. సో అదే విధంగా ఇప్పుడు మీరు ఒకటి ఇన్స్టాలో చాలా ట్రోల్ అవుతుంది, చాలా వైరల్ అవుతుంది. నా అన్వేషణకి ఏంటన్నా, అది ఒక ఫోటో పెట్టేసి దానికి దండ పెట్టేసి మీరు పూజ చేస్తూ ఉన్నారు. నార్మల్గా ఇది ఎవరికి చేస్తారు అనేది మీకు తెలుసా? దేవుళ్ళకి చేస్తారు, చచ్చిపోయిన వాళ్ళకి చేస్తారు. మరి మీరు ఎందుకు అతనికి చేస్తున్నారు? చచ్చిపోయిన కాదు కానీ బతికే ఉండగా. అదే మీరు ఏమన్నారు, చనిపోయిన వాళ్ళకి చేస్తారు? చనిపోయిన వాళ్ళకి చేస్తారు, దేవుళ్ళకి చేస్తారు అన్నా నేను. అంటే అతను దేవుడితో సమానంగా మా దేవుడు నువ్వేనా అని పెట్టిన ఎందుకు, ఇద్దరికి చేస్తారు. ఎవరికి ఒకరు చనిపోయిన వాళ్ళు చేస్తారు, ఒక దేవుడు. ఆయన బతికుండు అందరిని బతికిస్తున్నా కదా. కరెక్ట్. అంటే నాన్వేషణ గారు బెట్టింగ్ యాప్స్ లో చాలా మంచి పని చేశారు, నేను ఒప్పుకుంటాను. కానీ అక్కడ నాన్వేషణ కూడా, అంటే మీరు దేవుళ్ళతో పోల్చారు కాబట్టి నేను చెప్తున్నాను,
అతను ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ అమ్మని అలా అనడం కరెక్టే. అదే నేనేమంటున్నా అంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే ఆయన చెప్పిండు తేరా మా బాప్కు అన్నాడు. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ మా ఫ్యామిలీ బెట్టింగ్ యాప్ ఆడింది, మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు బెట్టింగ్ యాప్ ఆడి సూసైడ్ చేసుకున్నాడు. అది ఎవరికి బాధ అవుతుంది? బషీర్ మాస్టర్ ఫ్యామిలీకే బాధ అనిపిస్తుంది. అవును. తేరే మా బాప్కో ఐసా హోతే తూ చుప్ రైతా క్యా అని అన్నాడు. అంటే ఎక్కడైనా కానీ అమ్మని అలా తిట్టొద్దు. కానీ ఆయన ఏంటంటే ఆయన చచ్చిపోయిన సిచ్యువేషన్ ఏంటంటే నీ అమ్మ నాన్నకి ఈ ప్రాబ్లం వస్తే నువ్వు తట్టుకోగలవా అంటే అక్కడ ఆయన బెట్టింగ్ యాప్ల వల్ల ఆయన లింకులు ఒత్తి ఎంతోమంది పేదలు చచ్చిపోయారు. అలా మీ అమ్మకు వస్తే మీ నాన్నకు వస్తే మీ చెల్లెకి వచ్చినా మీ తమ్ముడికి వచ్చినా నీ కొడుకు వచ్చినా అట్లే ఉంటుందిగా అని అన్నాడు. ఇట్లా అనేది కానీ వాళ్ళ అమ్మని పలానా అనకూడదు. అంటే ఎవరైనా ఎవరి తల్లైనా దేవతతో సమానం. అలా అదొక్కటే నాకు నచ్చింది. ఇక దానికి కూడా అది ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉన్నారు చూసుకుంటారు. నేను వద్దన్నా ఆయన ఆగడు, ఆయన వద్దన్నా ఆయన ఆగడు. అది నడుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ అన్న మనం కొన్ని కామెంట్స్ చూసుకుంటే ఆ వీడియోకి ఏదైతే నా అన్వేషణకి మీరు పూజ చేశారో సో దానికి కామెంట్స్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. సో అరే ఇదేంట్రా బాబు, అది చనిపోయిన వాళ్ళకి చేస్తారా, బ్రతుకున్న వాళ్ళకి కాదు, పిచ్చి పరికాశకు వెళ్ళిపోయిందని చెప్పేసి ఇక్కడ ఒకటి అంటున్నారు. సో దేని మీద ఏమంటారు? అదే నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఇద్దరికి చేస్తారు. ఆయన బతికుండి 10 మందిని బతికిచ్చింది కాబట్టి దేవుడే. అవును కదా, ఆయన చనిపోలేదు కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ బయటికి తెచ్చింది ఎవరు? ప్రమోషన్ చేయాలని వీళ్ళందరూ తెచ్చారు. దాన్ని ఆఫ్ చేయడానికి ప్లాన్ చేసేది ఎవరు? ఆయనే. ఆయన వల్ల 10 మంది బతుకుతున్నారు కదా. ఒక మనిషిని బతికిచ్చేటోడు దేవుడే. అందుకోసమే పెట్టా. ఆ జనాలు ఏంటి అట్లా కామెంట్లు పెడతారు, పట్టించుకోవద్దు. మనం కామెంట్లను పట్టించుకుంటే వీడియోలు చేయదు బ్రో. వీడియోలని చేయాలనుకుంటే కామెంట్లు పట్టించుకోవద్దు. అసలు మీ మాస్టర్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు? సో అసలు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? మా డాడీ వచ్చి ఎలక్ట్రీషియన్ చేస్తారు, మా అమ్మ హౌస్ వైఫే, మా పెద్దన్న ఆర్ఎంపీ కంపౌండరు, మా తమ్ముడు డాన్సరే, నేను మా చెల్లె. నేను 2002లో హైదరాబాద్కి వచ్చిన. లారెన్స్ మాస్టర్ సాంగ్స్ చూసి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గారు చక్కెర తీసుకొచ్చిన. నేను హైదరాబాద్కి వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా తొక్కుతూనే ఉన్నారు. అంటే తొక్కడం మీన్స్ కుళ్ళు పెట్టుకున్నాను నా మీద. సోషల్ మీడియాలో ఎవరు లేనట్టు నన్నే ట్రోల్ చేయటం, ఎవరు ఏజ్ చేయనట్టు నన్నే ఇట్లా అనుకోవటం. వైజాగ్లో ఒక పిల్లగాడు మంచి డాన్స్లు వేస్తున్నాడు, వాడిని లేపండి. నా వీడియోని ఎందుకు చూడాలా, నా వీడియోలకి కామెంట్ ఎందుకు పెట్టాలా? నేనైతే పెట్టమని ఎవరిని అడగను, రమ్మని ఎవరిని అడగను. అంటే మీరు చేసే డ్యాన్స్ అలా ఉందని చెప్పేసి వాళ్ళు చేసేదే డ్యాన్సే. సార్ ప్రభుదేవ్ మాస్టర్ని లైవ్ ఆడమన్నాడు, నేను కూడా లైవ్ ఆడతా. గణేష్ మాస్టర్ని లైవ్ ఆడమని నేను ఆడతా. నేను వేసే స్టెప్పులు ఆయన వేస్తాడు, ఆయన స్టెప్పులు నేను వేస్తాడు. అన్నం కలిపేది కూడా ఒకటే చెంచాతోటి వండి మీద కూడా పోయేదాని విన్నే. కంపల్సరీ అన్నంలో చెంచా పెట్టకుండదు, కలపక ఉండదు. ఎవరి స్టెప్పులైనా గడుస్తాయి. అదేంటంటే ఆయన కొంచెం పెద్ద మాస్టర్ కాబట్టి పెద్దగా, నేనేదో అల్కగా దొరికింది కదా. సో ఇక్కడ ఇంకొకటి మిమ్మల్ని ఏమంటున్నారంటే సున్షిత్ స్టార్ అని చెప్పేసి, మీరు కూడా మరో సున్షిత్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అనుకోని బ్రదర్, సున్షిత్ ఆయన లెక్క అయితే నేను అబద్ధాలు ఆడను, ఆయన లెక్క అయితే అన్ని చేయను. సున్షిత్ వేరు, బషీర్ మాస్టర్ వేరు. బషీర్ మాస్టర్ 10 మందికి హెల్ప్ చేస్తాడు, 10 మందికి ఛాన్సులు ఇస్తాడు, 10 మందిని స్టార్లు అని చేస్తాడు అంతే. మనతోనే మంచి జరుగుతుందని చెడు ఎక్కడ జరగదు, చెడు చేయను కూడా నేను. అదేవిధంగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ట్రెండింగ్ కాబట్టి, అంటే ఇప్పుడు ఆ కేసులు బాగా నడుస్తున్నాయి, చాలా మంది మీద నమోదు అవుతున్నాయి కేసులు కాబట్టి. సో మీకు ఎప్పుడైనా బెట్టింగ్ యాప్స్ ఇలా ప్రమోట్ చేయమని చెప్పేసి ఏమైనా వచ్చాయి ఆఫర్స్? చాలా వచ్చినాయి. లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చారు. 10,000 ఇస్తాం మాస్టర్ ఒక వీడియోకి చేయమన్నారు. 10,000 ఏమో అని చేయనన్నా, నాకు ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆ యాప్ బెట్టింగ్ యాప్ వల్ల మనం నమ్ముకొని ఫాలోవర్స్ ఒక 100 మంది 200 మంది ఉంటారు. వాళ్ళకి ఏమన్నా అయితే కంపల్సరీ నా మీద కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే బషీర్ మాస్టర్ అనేవాడు ఎవరిని ఏమనుకుంటా ఒక గొప్పగా బతుకుతున్నాడు, మంచిగా ఉంటున్నాడు. వీడి పేరు చెప్పి 50,000 పోగొట్టుకుని కూడా బెట్టింగ్ యాప్లో కేసు పెడితే నన్ను జైలు వేస్తారని చెప్పి చాలామంది ఉంటారు. ఎక్కడ పుల్లలు పెడదామని చూసేవాళ్ళు. అందుకని జాగ్రత్త పడతా. అయితే అందుకోసం బెట్టింగ్ యాప్లు చేయను. ఎందుకంటే దానివల్ల వచ్చేది లేదు, పోయేది. మా అంటే వస్తాయి, ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తాయి కానీ ఎప్పటికైనా అరెస్టే. సో ఇక్కడ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ మీదనే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏంటి మనకి యూట్యూబర్స్, సోషల్ మీడియా వీళ్ళందరూ చాలా కోట్ల వరకు సంపాదించారని చెప్పేసి మనం చూస్తున్నాము. సో మీరు వితౌట్ బెట్టింగ్ యాప్స్, అంటే మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. సో బెట్టింగ్ యాప్స్ కాకుండా మీ ఛానల్స్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉందా? నాకు ఒక 1 ఇయర్ నుంచి కంటిన్యూగా నెలకి 10 లక్షలు కంటిన్యూ కొట్టిన. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా బాగా ఎక్కువ పెడతా. రోజుకు 100 వీడియోలు పెడతా, షార్ట్స్. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కొంచెం $, అమెరికాలో కొంచెం చిన్న డిస్కషన్ నడవడం వల్ల కొంచెం రెమ్యునరేషన్ తగ్గింది.
ఎంత రెమ్యునరేషన్ తగ్గినా మంత్లీ ఒక 2.5-3 lakhs అయితే మళ్ళీ ఈ 2 నెలలే, తర్వాత మళ్ళీ పెరుగుతుంది. నా దగ్గర ఏంటంటే నేను బతుకుతా, వేరే వాళ్ళని బతికిస్తా, వాడే బతకాలి, వాడే చేసుకోదాం. నేను ఒక కాన్సెప్ట్ చేస్తే నా ఒక కెమెరా కాకుండా 10 కెమెరాలు పెట్టుకుంటారు పక్కన, ఎవరు వైరల్ ఉంటే వాళ్ళే అవుతుంది. అప్పుడు నేను నా ఛాన్స్ నాది కాదు, నా కాన్సెప్ట్ నాది కాబట్టి నాయే వైరల్ అవుతాయి. అట్లా ఉంటా నేను. ఎప్పుడూ సంపాదనగా ఆలోచించను, ఆటోమేటిక్గా అయ్యే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ మంత్లీ ఇన్కమ్ మీకు ఎంత వచ్చింది? ఈ మంత్ ఇన్కమ్ అయితే 8 lakhs. 8 lakhs వస్తాయి. నెక్స్ట్ మంత్ తక్కువ వస్తాయి. సో అదేవిధంగా మీరు ఒక టీమ్ ఫామ్ చేశారు, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, రౌడీ పిల్ల, సంథింగ్ చాలా మంది స్కార్ప్ అంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టారు. అంటే వాళ్ళ వల్ల మీకు ఏంటి యూజ్ నాకు అర్థం కాదు. వాళ్ళ వల్ల యూజ్ అంటే వాళ్ళకి సిచ్యువేషన్, అంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే వాళ్ళు మంచిగా చేస్తున్నారు, నా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ వైరల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి లైఫ్ ఇచ్చింది మీరేనా? అందరికి కాదు, వైజాగ్ సత్యకి, ఉప్పల్ బాలు వాళ్ళంతా ఫస్ట్ నుంచి వచ్చారు, కానీ మా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం పేరు క్రియేటివిటీ మారింది అనమాట. అంటే బషీర్ మాస్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత మాదొక టీం లెక్క, మేము ఎక్కడికి పోయినా అందరం హెల్ప్ చేసుకుంటాం, సపోర్ట్ చేసుకుంటాం, వాళ్ళు తీసుకుంటారు వీడియోలు, నేను తీసుకుంటాం, అలా అవుతుంటుంది. సో మీకు ఈ టీంలో ఫేవరెట్ అంటే ఎవరన్నా? నాకు ఫేవరెట్ ఎవరు లేరు, నాకు నేనే ఫేవరెట్ అంతే. సో మీ టీంలో ఎక్కువ మీతో మంచిగా చాలా బాగుండేది? నేనే అందరితో బాగుంటా, వాళ్ళ నాతో ఎవరితో వాళ్ళు నాతో ఎవరు ఉండరు, నేనే అందరితో బాగుంటా. ఎందుకంటే ఎవరి మనస్తత్వం వాళ్ళది, మైండ్ సెట్ బాగుండదు కాబట్టి మనమే వాళ్ళతో మంచిగా ఉంటాయి. అండ్ రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాతనే మీ దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు, మీ దగ్గరికి అందరూ మీరు వీళ్ళందరినీ తీసుకున్నారని చెప్పేసి చాలా ఇది కూడా ఒక ట్రోల్ అవుతుంది. దీని మీద మీరు అట్లేం లేదు. రాకేష్ మాస్టర్ ముందే వీళ్ళందరూ నాతో పరిచయం, గుంటినారాజు, కత్తర పాప, ఆవేశం స్టార్, వీళ్ళంతా నా దగ్గర నుంచి పోయిన వాళ్ళే. నేను రాకేష్ మాస్టర్కి పరిచయం అయిన తర్వాత వీళ్ళందరితో షోలు నేనే చేయించినది. మాస్టర్ మీరు వీళ్ళతో చేయండి, భలే బాస్ ఇట్లాంటి చేయని చెప్పి నేనే చెప్పిన. అసలు ఫస్ట్ నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళంతా. గుంటినాగరాజు ఎవరు, నేను తీసుకొచ్చినాడు, కత్తర పాప, వీళ్ళంతా నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళేగా. తర్వాత మాస్టర్ దగ్గరికి నేను బాగా క్లోజ్ అయిన తర్వాత మీరు చేయండి అని చెప్పి షోలు చేపించినాం అంతే. ఆయన అప్పట్లో ఒక్కడే చేసుకునేటోడు. సో మాస్టర్ మీకు ఇప్పటికీ ఏదైనా హీరోయిన్ ఇప్పటికీ టచ్లో ఉందా ఇండస్ట్రీ నుంచి? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నరేష్ గారు అందరు మాట్లాడతారు, బ్రహ్మానందం, ఆలీ, చిట్టి బాబు, వీళ్ళందరూ మాట్లాడతారు నాతోటి. కానీ నేనే ఎక్కువ టైం స్పెండ్ చేయను వాళ్ళతోటి. మేమందరం తిరిగిన వాళ్ళమే కదా, షోలలో, కార్లలో తిరిగిన వాళ్ళమే. కానీ నేను ఎవరిని పోయి బతిలాడను, నాకు బతిలాడటం ఇష్టం ఉండదు. ఎక్కడ కలిస్తే హాయ్ సార్ నమస్తే అంట, వాళ్ళు కూడా నమస్తే అంటారు, బషీర్ బాగున్నావు అని అడుగుతారు. నన్ను మంజునాథ బషీర్ అంటారు అనమాట, శ్రీ మంజునాథ బషీర్ అంటారు నన్ను. ఇక సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత బషీర్ మాస్టర్ పెట్టిన పేరు. సో అదేవిధంగా ఇప్పుడు దబిడి దిబిడు సాంగ్ ఏదైతే ఉందో, అదేవిధంగా అదిదా సర్ప్రైజ్ ఏదైతే ఉందో, సో ఒకవేళ మీకే కనుక ఛాన్స్ ఇస్తే కొరియోగ్రాఫర్, సో ఏ విధంగా చేస్తుండే? డిఫరెంట్గా చేస్తుండే. ఆ సాంగ్ అదిరా సర్ప్రైజ్ సాంగ్ ఏంటంటే అది ఒక ఐటమ్ సాంగ్, స్లో మోషన్ ఐటమ్ సాంగ్, స్లో సాంగ్. అది దాన్ని ఎట్లా ఒక డిఫరెంట్గా చేయొచ్చు, డిఫరెంట్గా సేమ్ ఒకటే డ్రెస్ పెట్టిండు, మల్లెపూలది, మంచిగా చేయొచ్చు దాన్ని. అంటే ఇక అది 3 days 4 days చేశారు అంతే, కొత్త అమ్మాయి. నేనైతే ఇంకా బాగా చేసేవాడిని. సో అండ్ ఇప్పుడు మళ్ళీ మీ టీంతో కానీ, అంటే ఇప్పుడు ఫర్దర్గా దేంతో అయినా కానీ ఇంకేం ప్లాన్ చేస్తున్నారు? చాలా ఉన్నాయి. మేము అనుకోము, అప్పటికప్పుడుగా ఫిక్స్ చేసుకుంటాం. వన్ డే ముందు ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోతాం. ఓన్లీ మీకు కొరియోగ్రాఫర్ గానే, అంటే మీకు ఓన్లీ డ్యాన్స్ మాస్టర్ గానే ఇష్టమా, లేకపోతే యాక్టింగ్ కూడా అంటే ఇష్టమా? నాకు గోల్ కొరియోగ్రాఫరే, యాక్టింగ్ అంతా అంత ఇష్టం లేకుండే, గోల్ ఎక్కువ కొరియోగ్రఫీ మీనే ఉండే. నాకు వీడికి వచ్చిన తర్వాత ఇంతమంది సంకల్ లాంకెట్లు ఉన్నారా అని చెప్పి తెలిసింది. నాకు తెలిసి కొంచెం చేయట్లే, ఎందుకంటే బతిలాడాలి, దండం పెట్టాలి, కాళ్ళు మొక్కాలంటే మనతో కాదు. అంటే టాలెంట్ ఉంటే అదే మన దగ్గరికి వస్తుందని విన్నా. అవన్నీ పాత రోజులు, అంత సీన్ పాత రోజులు అంటే మా డాడీ చిన్నప్పుడు రోజులు. ఇప్పుడు కంపల్సరీ ఎవడైనా తలంచాల్సిందే, ఎంత టాలెంట్ ఉన్నా తలంచాల్సిందే. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి సున్షిత్కి కానివ్వండి, ఉప్పల్ బాలుకి, వీళ్ళకి కూడా కొన్ని మూవీస్లలో ఛాన్సెస్ వచ్చాయి, చూసాం. సున్షిత్కి నేనే ఇప్పించిన. సో హనుమా సినిమాలో అవును, నేనే సున్షిత్కి నేనే ఇప్పించిన, రాకేష్ మాస్టర్కి, వీళ్ళందరికీ. అంటే ఇప్పించడం మీన్స్ నన్ను అడిగిన వాళ్ళు ఫస్ట్, మాస్టర్ వీళ్ళతో చేస్తే ఎట్లా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే బాగుంటుంది సార్, కాన్సెప్ట్ చెప్పండి, నేను అందరు నెంబర్లు ఇస్తా అన్న. రాకేష్ మాస్టర్ నెంబర్ అడిగారు ఫస్ట్, రాకేష్ మాస్టర్ అనుకున్నారు, నెంబర్ అడిగి ఇచ్చిన. దాని తర్వాత సున్షిత్ ఉన్నాడు, సున్షిత్ కూడా నేనే ఇప్పించిన, నేనే మాట్లాడించిన ఫోన్లో. తర్వాత అతని పేరు ఏమిటో లాఫింగ్ స్టార్, సున్షిత్కి 40,000 పేమెంట్ ఇప్పించిన. ఒక డే 40,000 హనుమాన్ సినిమాలో 4 రోజులు చేసిండు. అడగండి సున్షిత్ని ఫోన్ చేసి కావాలంటే, నేనే మాట్లాడించిన. అండ్ మీకే కనుక ఏదైనా మూవీస్లో యాక్టింగ్ ఛాన్స్ ఇస్తే మీరు చేస్తారా? యాక్టింగ్ కంటే కూడా కొరియోగ్రాఫ్ అడుగుతా. యాక్టింగ్ ఏముంది, మనం చేసేదే పెద్ద యాక్టింగ్ అంతే. అంటే ఇప్పుడు ఇదంతా చెప్పిందంతా యాక్టింగ్ ఏనా? యాక్టింగ్ కాదు, మామూలుగా జనాలకు చేసేది. మామూలుగా
సో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేది మొత్తం యాక్టింగ్ కదా. యాక్టింగ్ ఏముంది, కొరియోగ్రఫీ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇంకొక ప్రతి ఇంటర్వ్యూలో మీరు ఒక 3-4 ఐఫోన్లు చూపిస్తా ఉన్నారు. అసలు ఏంటి దాని స్టోరీ ఏంటి? స్టోరీ ఏం లేదు, ఇది నాకు వచ్చిన ఫోన్ OnePlus. దీని మీద ఒక 5 లక్షలు సంపాదించుంటా. ఇది 1 TB 16 Pro Max 1 TB అనమాట. ఇంకో ఫోన్ తెలియదు ఎందుకంటే ఇప్పుడు నమాజులు కదా, 3 ఫోన్లు ఆడబెట్టుకుంటా, 2 ఫోన్లు దిగుతున్నా, అది ఇంట్లో ఉంటుంది. ఇది 1 TB. దీంతోనే అన్ని షూట్లు చేస్తున్నా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి తెప్పించిన, ఫారెన్. ఫస్ట్ ఓపెనింగ్ ఫోన్ నేను తీసుకున్నా, గిఫ్టా లేకపోతే కొనుక్కున్నా, క్యాష్ పెట్టే 2 లక్షలు ఉండే. సో మళ్ళీ మీ వీడియోస్ అన్ని మొబైల్స్ ద్వారా ఇదే. ఏదైనా మళ్ళీ కెమెరాస్ ఏమైనా యూజ్ చేస్తారు? కెమెరాస్ అంటే ఇక పెద్దగా ఏదైనా ప్లాన్ చేస్తే సాంగులు తీస్తే కెమెరానే, సాంగులు ఒకటి కెమెరాస్. ఏదైనా షార్ట్స్, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అంటే దీంతో కొట్టేస్తాం. ఇప్పుడు మీరు తీసిన వీడియోస్ ఏదైతే మీ టీంతో తీసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ అన్ని మీరే ఎడిట్ చేసుకుంటారా లేకపోతే మీ కింద ఎంప్లాయీస్ ఎవరైనా? ఎవరు చేయరు, నేనే. మీకు అంత టైం కూడా? ఎంప్లాయీస్ అంటే ఏముంది, మాట్లాడు 2 నిమిషాలు. ఇంకోటి ఏదైనా ఎంప్లాయీస్ అనే అంటే భయం కొంచెం నాకు, ఇక యాక్ట్ చేస్తారేమో అని. మనం పొట్ట మీద మనం కొట్టుకోదు, కానీ నమ్మి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఏముంది, 2 వీడియోలు ఎవరు చిన్నపిల్లలు కొట్టుకునే తిట్టుకునే పెడితే లేచిపోయా. అట్లా లేచిపోయిన తర్వాత అయ్యో మాస్టర్ నాకు తెలియక పెట్టినా అంటే మనం కొడతామో చంపుతాం. అందుకోసం జాగ్రత్త పడతాను నేను ఎక్కువ. సో మీకు ఇండస్ట్రీలో ఎక్కువ అంటే నచ్చిన ఏదైనా మూవీ ఉందంటే ఏదన్నా? బాగా నచ్చిన మూవీ అంటే లవ్ పరంగా, ఒక చూడాల్సిన పరంగా అంటే భారతీయుడు సినిమా బాగా ఇష్టపడతా. ఒకే ఒక్కటి సినిమా బాగా ఇష్టపడతా. ఆ 2 సినిమాలు ద లెజెండ్స్ అంతే. ఇంకా లవ్ కాన్సెప్ట్కి వచ్చి బాగా చూడాలని ప్రేమించుకుందాం రా, అదొక నెంబర్ 1 సినిమా. ఓకే, ఇప్పుడు మనము ఇదంతా పక్కన, ఈ ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే మీ లైఫ్లో ఏదైనా లవ్ స్టోరీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నా లైఫ్లో లవ్ స్టోరీ అంటే ఏం లేదు. నా దగ్గర నన్ను ప్రేమించి మోసం చేసిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని కూడా మోసం చేశారు అంటే పెళ్లి చేసుకుంటా అది అని చెప్పి, అంటే ఎట్లా మనం నమ్మించి మన దగ్గర పెట్టుకుంటాం కదా. వాళ్ళకి జాబులు వచ్చి లేదా కొంచెం బాగా పెద్ద పెద్ద జాబులు వచ్చి వెళ్ళిపోయినారు. నేను ఎక్కువ అంటే 7 years ఇప్పుడు మా మిస్సెస్ని ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. సో మిమ్మల్ని ఎంతమంది లవ్ చేసి ఉంటారు? దాదాపు చాలా మంది చేస్తారు. అది మీరెవరైనా అప్పట్లో ఇంకా నేను మస్తున్నటువంటి, ఇప్పుడు కంటే కూడా నేను అప్పట్లో ఇంకా చాలా బాగుండేవాడిని. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత పెళ్ళి అయ్యి బాధ్యతలు, ఇది ఎప్పుడు మ్యారేజ్ అయిన తర్వాతనే. మ్యారేజ్ గా ముందుకు ఫొటోస్ మస్తు ఉండేటోండి. నన్ను బాబీడేల్ అని పిలిచేవాళ్ళు, జూనియర్ బాబీడేల్ అని పిలిచేవాళ్ళు నన్ను. అప్పుడు సూపర్ ఉండేటోండి. ఇప్పుడంటే ఇక బాగా కష్టపడి తిరిగి సాంగులు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి ఇలా అయినా. కానీ నాకు 2005లోనే కారు ఉండే నాకు, ఇలా ఉండేటోండి. ఓకే, ఇది నా చిన్నప్పుడు ఫోటో చూపిస్తా. ఓకే, చిన్నప్పుడు ఇది 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఇది రీసెంట్ అంటే ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్. ఇంకా చాలా ఉన్నాం. నేను నా మెయింటెనెన్స్ బాగుండేది, చాలా మంచి. ఎందుకు మరి అప్పుడే కారు ఉండేది, ఇప్పుడు ఉందాక? ఉంది, ఇప్పుడు పెద్ద కారు ఉంది. ఇంకా దానికంటే ఇప్పుడు ఇంకా నా బైక్, నేను అప్పట్లో 14లోనే బైక్ R15 ఇట్లా మస్తు మెయింటైన్ చేస్తుండే నేను. నా మెడ నిండా గోల్డ్ ఉండేది ఎప్పుడు. మరి అదంతా ఇప్పుడు ఏమైంది? ఉంది, ఇప్పుడు రంజాన్ కదా, వేయద్దు కదా. నా గోల్డ్ నాకు చిన్నప్పుడు ఖమ్మంలో నుంచే నాకు గోల్డ్ ఉండేది, మస్తు గోల్డ్ ఉండేది. ఇప్పుడు 8-9 తులాల గోల్డ్ ఇస్తుండే. నాకు డబ్బుకి ఎప్పుడు కూడా బాధలు ఉండకపోయి మస్తు ఉండేటోండి నేను, అంటే సిచ్యువేషన్స్. ఓకే మాస్టర్, ఇప్పుడు మీకు ఏవైతే వీడియోస్ చేశారో ఆ వీడియోస్కి వచ్చిన కామెంట్స్ ఒక్కసారి మనం చూసుకుందాం. నో ప్రాబ్లం. ప్రజెంట్ స్టిల్ ఇది అంటే నేను తయారైతే ఇలా ఉంటా, తయారుగా నేను మంచిగా రెడీ అయితే మంచిగా ఉంటా. నాకు ఎక్కువ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్క పొద్దులు కదా, ఎట్లా పడితే అట్లా వచ్చేసిన. ఓకే మాస్టర్, ఇక్కడ ఒక అంటే మీకు ఎప్పుడు చూసినా కానీ కామెంట్లలో చూసుకుంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువ కనిపించేవి మనకి. సో మనకి ఏంటంటే ఇది ఒక వీడియో నియర్లీ 3 million వెళ్ళింది. ఇందులో పాజిటివ్ ఒకటి మీమ్ వచ్చింది మాస్టర్ మీ గురించి. ఏంటంటే ఇక్కడ ప్రభుదేవ్ గారు ఒక డ్యాన్స్ చేశాడు. సో నార్మల్గా దీనికి ఒక మీమ్ వచ్చింది, బషీర్ మాస్టర్ బెస్ట్ కదరా నీకంటే అని చెప్పేసి ఒక మీమ్ వచ్చండి. దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? రెస్పాండ్ అంటే అట్లా అనొద్దు, ఎందుకంటే ప్రభుదేవ్ మాస్టర్ అంటే ఆయన చూసి నేర్చుకోవాలి. కానీ జనాలు ఏంటంటే అక్కడ నా పేరు వాడుకున్నా, ఆయన పేరు వాడుకుంటే దానికి వ్యూస్ ఎక్కువ వస్తాయి, లైక్స్ ఎక్కువ వస్తాయి. అది తప్పని చేయలేదు. ఆయన పెద్ద
ఏంటండి ముక్కాబుల సాంగ్ ఒక్కటి చాలు ఆయన లైఫ్కి మా లైఫ్కి మేము చూడటానికి. అట్లాంటి అంత పెద్ద ఆయన పట్టుకొని రా అన్నాడు చూసినా వాడు ఒక వేస్ట్ ఫెల్లో. అయితే దీనికి కామెంట్లు ఏమొచ్చాయంటే బషీర్ మాస్టర్ ఏమైనా డబ్బులు ఇచ్చాడా అడ్మిన్గా నీకు, అందుకే బషీర్ మాస్టర్ని వేస్తున్నావా అని చెప్పేసి ఇక్కడ సో ఇలా కామెంట్ చేయడం జరిగింది. అంటే కాంట్రవర్సీ ప్రతి ఒక్కటి నేను చెప్తున్నాను కదా, జనాలకి ఏంటంటే ఒకటి తిట్టి ఒకటి మాట్లాడుకుంటే వీడియోలు చూస్తారు నవ్వుకుంటారు అనమాట. ఇప్పుడు ఆ వీడియో చూసుకొని ఎంతమంది నవ్వుకుర్రావు, అవునా కదా. అట్లా మాస్టర్ గారు ఇప్పుడు మీరు అంటే ఇంతకుముందు కామెంట్స్ చాలా ఆన్ చేసి పెట్టుకునేది, ఇప్పుడు కామెంట్స్ ఎందుకని ఆఫ్ చేసి పెట్టుకుంటున్నారు? కామెంట్స్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ఏమైందంటే ఎక్కువ ఫేక్ ఫాలోవర్స్ వస్తున్నారు. ఇప్పుడు జెన్యున్ ఫేక్ ఫాలోవర్స్ ఎట్లా అంటే వాడు కొడుతున్నాడు కామెంట్ పెడుతున్నాడు, ఫేక్ ఫాలోవర్స్ ఎక్కువ రావడం వల్ల అకౌంట్ స్లో అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫాలో కొట్టి కామెంట్ పెడితే ఆ ఫాలో ఫేక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట, ఫేక్ కాకపోతే ఉండిపోతుంది అనమాట. ఎవడైతే మనకు ఫేక్ కొట్టినాడు మన తిట్టాలనుకున్నాడు లైక్ కొడతారా కొట్టడా, అట్లా లైక్ కొట్టి ఫాలో చేస్తారు కాబట్టి ఫాలోవర్స్ పెరుగుతుంది, కామెంట్ చేసుకుంటాడు. అన్నకి డ్యాన్స్ రాదు, అదే అన్న ఒప్పుకోడు, అదే మ్యాజిక్. ఎందుకు ఒప్పుకుంటే ఏమైనా ₹1,00,00,000 ఇస్తాడా, ఒప్పుకోకపోతే ఏమైనా ₹1,00,000 తీసుకుంటాడా, దాన్ని ఏముంటుంది పట్టించుకోద్ది. సో అన్న ఏంటి కాన్ఫిడెన్స్, ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ మాకు కూడా రావాలంటే లైఫ్లో ఏం చేయాలి? లైఫ్లో ఏం చేయాలంటే ఎప్పుడు ఒకటి మీద కుళ్ళుకోకుండా గట్టిగా ట్రై చేయి, అవునా కదా. ట్రై చేస్తే నీకు దొరుకుతుంది. ఎప్పుడు ఒకటి మీద కుళ్ళుకుంటే వాడు వెళ్తూనే ఉంటాడు, నువ్వు అక్కడే ఉంటావు. ఎప్పుడు కూడా ఒకటి మీద కుళ్ళుకోవద్దు, నీకు ఏమొచ్చిందా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఆటోమేటిక్గా నువ్వే. ఇప్పుడు నా కళ్ళ ముందు ఎంతోమంది 1 లైక్ 2 లైక్ 3 లైక్ 10 లైకులు వచ్చిన 1,00,000 లైక్స్ వస్తున్నాయి. వాడు అదే తిరిగి కష్టపడుతున్న వాడికి వస్తున్నాయి. ఫస్ట్దే కావాలంటే ఎట్లా, అవునా కదా. ఒక్కటే ఫస్ట్ దెబ్బ ఎవడు తగలదు, ఫస్ట్ దెబ్బ తగిలినోడు లాస్ట్ వరకు ఉండడు, లాస్ట్ దెబ్బ తగిలినోడు ఫస్ట్ వరకు ఉంటాడు. అని ట్రోలింగ్స్ గురించి ఇవన్నిటి గురించి పక్కనే పెడతా, అంటే ఇవన్నీ మీరు రోజు ఫేస్ చేసేది. అదేవిధంగా మీరు చెప్పుకోకుండా చాలా మందికి సహాయం చేస్తున్నారు అని వింటున్నాము. సో అది ఎంతవరకు చెప్పుకోకుండా అయితే ఎక్కడ చేయలేదు, చెప్పిన అందరు ఏదైనా నేను వీడియో చేసేది కూడా చెప్తా. దాదాపు నాకు తెలిసి ఒక 2.5 lakh వరకు ఖర్చు పెట్టుంటా. అందరికి చైర్స్ ఇప్పించిన, బియ్యం ఇప్పించిన, కేక్స్ ఇప్పించిన, డ్రెస్సులు ఇప్పించిన, డైరెక్ట్ లైవ్లో డబ్బులు కొట్టిన. అట్లా ఎట్లా అంటే నేను అప్పుడు లాస్ట్ ఇయర్ గివ్ అవేస్ ఇచ్చేవాడు అనమాట. గివ్ అవేస్తో పాటు అందరిగా ఇంటికి వచ్చి డోర్లు కూడా కొడుతుర్రు. అంటే ఈ గివ్ అవేస్ అనేటివి అంత ఫేక్, మీరు కూడా కొన్ని డబ్బులు పెట్టుకొని అవన్నీ డబ్బులు అసలు ఎక్కడి నుంచి వచ్చాయో అంత షో ఆఫ్ అని చెప్పేసి అంటే షో ఎందుకు, రియల్ నోట్స్. ఇప్పుడు మా ఇంట్లో వీడియో కాల్ చేసి చూపెట్టిన బీరో తీసి, తప్పేముంది, నా డబ్బులు నేను చూసుకోవట్లేదు, ఎవరి డబ్బులు లేదు గుంజి చూసుకోవట్లేదు కదా, నాకు వచ్చిన డబ్బులు పెట్టుకొని చూపిస్తున్నాను. ఎంత ఇప్పుడు మీ ఇన్కమ్ మొత్తం ఎంత ఉండొచ్చు? దాదాపు ఒక 2-3 కోట్లు ఉంటుంది. 2-3 కోట్లు ఉంటే ఇంటర్వ్యూకి ఎందుకు వస్తా? 2-3 కోట్లు ఉండదులే కానీ నేను బతికినంత ఉంటుంది, నాకు కావాల్సినంత ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరు అరెస్ట్ అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అందరూ అరెస్ట్ కావాలి ఒక రోజన్నా. ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు సంతోషపడ్డారు వచ్చినావా, జైల్లో కూర్చున్నప్పుడు కూడా ఒకరోజు బాధపడాలి, అప్పుడే సెట్ అయిపోద్ది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ నేరం అని తెలుసు, అయినా కానీ చేసిరు కదా, ఒకరోజు జైలుకు పోతే మంచిదని నేను అనుకుంటున్నాను. అందరూ నేను చేస్తే నేను కూడా జైలుకు పోతే బెటర్, కానీ నేను చేయలేదా. ఎందుకంటే దానికి ఇంకొకసారి వేరే వాళ్ళకి చెప్తారు, అరే ఇటు జైలుకు పోయిండ్రు అనేది గుర్తుంటుంది. కేసు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ పోయింది అనుకో వేస్ట్, కింగ్లో రా అనుకుంటారు. ఒకరోజు జైలుకు పోతే తెలిసి వస్తుంది, ఒక్కరోజు జైలు. సో అదేవిధంగా ఇప్పుడు మీ టీం ఏదైతే ఉందో దాదాపు మీ టీంతో ఎంత సంపాదించుంటారు? నేను ఎక్కువ ఏం సంపాదించాలి, అందరికి నేర్పిన. నా వీడియోలు వైరల్ అయ్యాయి, వాళ్ళ వీడియోలు వైరల్ అయ్యాయి, అంతా కంప్లీట్ మిక్సింగ్. వాళ్ళు కూడా చాలా వీడియోస్లలో మధ్య డాన్స్ చేస్తూ ఉన్నాడు. సో అతనికి నేర్పించింది మీరేనా, లేకపోతే అతను ఓన్గా డాన్స్? అది ఆయన ఓన్గా చేసుకున్నాడు. ఇప్పుడు ఉప్పల్ బాలుతో ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా డాన్స్? ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా? ప్రజెంట్ కొత్త వాళ్ళతో చేస్తున్నా, మొత్తం కొత్త వాళ్ళు, కొత్త టీం. ఒక 20 girls 20 boys అని సెలెక్ట్ చేసి. అంటే ఇప్పుడు ఉన్న టీం సరిపోదంటారా మాకు? అంటే ఇప్పుడు రోల్స్ ఏమైనా వస్తాయంటే మాకు ఈ నస సరిపోదా, ఇంకో కొత్త బ్యాచ్ దింపుతున్నా? అదే నస ఎందుకంటారంటే వాళ్ళు ఏ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేయరు, ఎవడు పొట్టగొట్టడు, వాళ్ళు ఓన్లీ నవ్విస్తారు. నవ్విచ్చేటోడు ఎవరికైనా బోరే. దొంగతనాలు చేసేటోళ్ళు, చీటీ డబ్బులు ఎత్తుకొని ఎవరికి గట్టకుండా పోయేటోళ్ళు, బెట్టింగ్ యాప్ చేసేటోళ్ళు, వాళ్ళు ఎన్ని వీడియోలు చేసినా చేస్తారు. వాళ్ళు అక్కడ 10 సార్లు కొట్టుకున్నా, ఇప్పుడు ఇట్లా కొట్టుకుంటారా, మళ్ళీ ట్రైన్ చేసుకుని మళ్ళీ కొట్టుకుని వాళ్ళ వీడియోలు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కదా, మేము దొంగలం కదా. అట్లా ఎప్పుడైనా మంచి అనేది ఎక్కడైనా చెడు లెక్కనే పడుతుంది, చెడు అనేది ఎక్కడైనా మంచి లెక్కనే పడుతుంది. మాస్టర్ మీ అసలు ప్రాపర్ ఎక్కడ? ఖమ్మం.
సో మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ 22 years అవుతుంది. 22 years 23 years. 2003లో వచ్చిన. ఫ్యూచర్లో మీ ప్లానింగ్ ఏంటి అసలు? ఫ్యూచర్ ప్లానింగ్ ఏం లేదు, నాకంటూ బతకడానికి కొంత సంపాదన, సొంత ఇల్లు, ఒక పెద్ద కొన్ని సినిమాలకు కొరియోగ్రాఫ్ చేయాలి, అంతే చాలు. సో మాస్టర్ ఇంకేమైనా చెప్పాల్సినవి ఉన్నా అంటే మీకు డైలీ ఈ ట్రోల్స్ ఇంకా మీ వర్క్ ఇవి స్ట్రెస్ ఇలా ఉంటుంది కాబట్టి సో మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఎవరికైనా కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. నీకున్న ఒక మంచి ఫోను, చిన్న ఫోను, ఏదో ఫోను, ఒక 4 స్టెప్పులో 4 డైలాగులో 4 ఏమన్నా రేస్ బైక్ నీకు ఏది వస్తుంది తీసి రోజు అప్లోడ్ పెడతా ఉండు, ఆటోమేటిక్గా నిన్నే ఆ గమ్యానికి చేరుస్తుంది. వారి దగ్గర పోయి బతిలాడి ఛాన్స్ ఇయ్యన్నా గుర్తుపెట్టుకో, నీకు కామెంట్లు వస్తున్నాయా నీ లైఫ్ స్టార్ట్ అయినట్టే. నీకు బ్యాడ్ కామెంట్లు రాకపోతే నీ లైఫ్ స్టార్ట్ కానట్టు. ఎందుకంటే ఎప్పుడైతే నిన్ను బ్యాడ్ కామెంట్లు పెట్టినాడో నేను చూసి కుళ్ళుకుంటాను అనమాట. ఈడేంద్రా నాయన ఎంత బ్యాడ్ కామెంట్లు పెట్టినా తగ్గుతున్నాడు ఏంది, తగ్గట్లేదు ఏంద్రా పెడుతున్నాడు అనుకుంటారు. ఇప్పుడు చాలామంది కూడా లేడీసు హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, లేకపోతే మానసిక బాధలు ఉన్న వాళ్ళు, లేకపోతే రోగాలు ఉన్న వాళ్ళు ఎవరో ఏదో మంచిగా రెడీ అయ్యి కొన్ని వీడియోలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు పుల్లలు పెట్టి బ్యాడ్ కామెంట్లు పెట్టే వరకు వీళ్ళు చూసుకొని అమ్మో నేను చేస్తే ఇట్లా తయారైంది ఇట్లా పెడుతున్నారని ఆగిన వాళ్ళే 100 మంది ఉంటారు. ఎందుకంటే ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, చేసుకొని వాళ్ళు కానీ బ్యాడ్ కామెంట్లు పెట్టి వాళ్ళని తక్కువ చేస్తారు. మీరు తక్కువ అయినా కానీ చేయకుండా ఆపమాకండి, పెట్టుకోనండి, వీలైతే బ్లాక్ చేయండి, వాడిని వీడియోలు కంటిన్యూ చేస్తూనే ఉండండి. అప్పుడే మీకు ట్రస్ట్ తగ్గుతుంది, మీకంటూ గొప్ప పేరు వస్తుంటుంది. తప్ప వాడేది నన్ను ఇట్లా అన్నాడు అని బ్యాడ్ కామెంట్ల వల్ల మీరు చచ్చిపోవద్దు. బ్యాడ్ కామెంట్లు అనేది పట్టించుకోవద్దు. ఏ పని చేత కానీ తినడానికి తిండి లేని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రీఛార్జ్ డబ్బులు అడుకొని పెట్టేది వల్ల వీళ్ళు బ్యాడ్ కామెంట్. సో మాస్టర్ నేను ఒక్కొక్క హీరో పేరు చెప్తాను, ఆ హీరో గురించి 1 word లో చెప్పండి, ఓకేనా? సో అల్లు అర్జున్ ఏంటంటే యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. ఆయనకి ఏంటంటే నాకంటే తోపులేడు అనుకుంటాడు. సో ఈ వీడియో చూసాక మళ్ళీ నిన్ను నన్ను కొట్టినా కొడతారు అంటే వాళ్ళ ఫ్యాన్స్. అంటే కామనే కదా అది, యాటిట్యూడ్ ఉంటుంది, కామన్ అది. అంటే గుడ్ యాటిట్యూడ్ అనుకుంటున్నారా మీరు? అది చెప్పండి. గుడ్ యాటిట్యూడ్ అంటే నాకంటే తోపేవాళ్ళు లేడు అనుకోవడం కామన్ అది. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కష్టపడి వచ్చింది ఆయన, చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చింది. అంటే ఎవరిని నమ్ముకోకుండా సొంత టాలెంట్తో ఎదిగిండు. అంటే చిరంజీవి గారు సపోర్ట్తో ఎదిగిందని కూడా అంటారు ఇక. అది కొంచెమే ఉంటుంది, ఇది కొంచెం ఉంటుంది. రామ్ చరణ్ గారు ఎట్లా అంటే ఇక వాళ్ళ డాడీ సపోర్ట్ కంటే కూడా ఆయనకి ప్రేక్షకుల సపోర్టు, ఆయన ఓన్ నేను కంపల్సరీ నాకంటూ ఒక స్కిల్ తెచ్చుకోవాలి. ఎన్టీఆర్ గారికి ఏంటంటే గాడ్ గిఫ్ట్ మనిషి, గాడ్ గిఫ్ట్ అంతే. ఆయన కావాలని దేవుడు దింపిండు. పాన్ ఇండియా ప్రభాస్ గారు పాపం ఆయన కూడా నేను ఈశ్వర్ సినిమాలో అప్పుడు ఒకసారి కలిసినాం. ఇక ఆయన కూడా కష్టపడే వ్యక్తి అనమాట, కష్టం, అందరితో కూడా చిన్నపిల్లగాళ్ళకి మాట్లాడతాడు. మహేష్ బాబు గారు ఇక ఆయన చేసిన చిన్నప్పుడు సినిమా ఓం నమ నటరాజుకి, ఆ సినిమాలో చూస్తేనే తెలిసిపోతుంది ఎంత కష్టపడి ఎదిగిండో. అంటే ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలనే కుటుంబం వాళ్ళది. సో హీరోయిన్స్లో చూసుకుంటే అనుష్క గారు కూడా ఆమె అంటే ఆమెకి అందం, మంచి అందం, ఆమె టాలెంట్ ఉన్నది. కానీ పడ్డ సినిమాలైనా మంచి మంచి సినిమాలు పడ్డాయి. సమంత గారు ఇక మీకు తెలియదే ఉంది, మా నామ కాకపోయినా హార్డ్ వర్కర్, బాగా టాలెంట్, ఏదైనా క్యాజువల్ లైట్ తీసుకుంటుంది అనమాట. శ్రీలీల గారు ఇప్పుడు రీసెంట్గా వస్తున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దాంట్లో ట్రెండింగ్ లో ఉంది, బాగా చేస్తుంది. శ్రీలీల డాన్స్ ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంటుంది. అంటే హాఫ్ కటింగ్ టైం అనమాట, టైమింగ్ హాఫ్ కటింగ్ ఉంటుంది, టక్ 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 అని చేస్తుంటుంది. అంటే పర్లే, గుడ్ డాన్సర్. సో కాజల్ కూడా తను చేసిన సినిమాలు, చందమామ సినిమాలో బాగా యాక్ట్ చేస్తుంది. అంటే తను ఏంటంటే ఏ సిచ్యువేషన్ చూసినా అక్కడికక్కడికి కొంచెం చేంజ్ చేసుకుంటూ చేస్తుంటాను. నేను చూసిన 10 సినిమాలలో కూడా బాగా చేసింది. ఇక తమన్నా గారి గురించి చెప్పాలంటే పాపం చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి ఆమె. ఎందుకంటే ఆమెను కూడా చాలామంది చెన్నైలో కానీ ఇక్కడ కానీ ఇబ్బంది పెట్టారు. చాలా మంచిగా చేసి చాలా మంచి పేరు కొట్టింది. సో ప్రజెంట్ ఇప్పటికీ మిమ్మల్ని అంటే శ్రీదేవి కంపెనీ కానీ ఇలాంటివి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇలా ఏమైనా పిలుస్తున్నారా? పిలుస్తున్నారంటే నేనే పోను. ఎందుకు పోనంటే ఆ టీవీ షోకి పోయి కష్టపడేసే బదులు ఒక రెండు వీడియోలు దీంట్లో చేసుకుంటే 1M 2M పోద్ది. ఆడ పోయి చేసి అయ్యే వ్యూస్ కోసమేగా. నా దాంట్లో హాయ్ ఫ్రెండ్స్ అని పెడితే కథం ఇలా 2 million 3 million వస్తాయి.
అవసరమా? ఆడపోయినా యూట్యూబ్లో చూడాల్సిందే, ఈడపోయినా యూట్యూబ్లో చూడాల్సిందే. ఢీ జోడీలో మళ్ళీ ఛాన్స్ ఇస్తే మీరు వెళ్తారా? చెల్లను. ఎందుకు అక్కడ మీకు అవమానం జరిగింది? అవమానం జరిగింది కాదు, ఎక్కువ పేమెంట్ ఇస్తే వెళ్తా. ఒక ఎపిసోడ్కి 1,50,000 ఇస్తే వెళ్తా. ఎందుకంటే ఇప్పుడు నేను దానిలోకి వెళ్తే ఇక్కడ నాకు ఇక్కడ డబ్బులు ఆగిపోతాయి కదా. సో ఇక్కడ మీరు ఏదైనా డైరెక్టర్ మీకు ఛాన్స్ ఇస్తే పేమెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫ్రీ చేస్తా. ఫ్రీ చేస్తారు? ఎందుకంటే ఫస్ట్ ఇస్తుండు కదా గిఫ్ట్, ఫ్రీగా చేస్తా. అంటే ఆల్రెడీ మీరు చేసే ఉన్నారు కదా. అంటే అప్పుడు చేయటం వేరు, ఇప్పుడు చేయటం వేరు. పెద్ద సినిమా వేరు, చిన్న సినిమాలు వేరు. పెద్ద సినిమా కొంచెం హార్డ్, ఎక్కువ పని ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు ఆ డైరెక్షన్ గారు ఇచ్చినాక ఫస్ట్ ఆయనకు దండం పెట్టాలా, ఆయనకి ఇచ్చిన పనిని మనం సక్సెస్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.